ముందుగా నెంబర్ 10. ఒకసారి ఊహించుకోండి, మీరు 18,000 రూపీస్ ఇచ్చి జస్ట్ ఒక్క కేజీ చీజ్ కొన్నారు. ఇప్పుడు ఎవరైనా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతారా? కానీ దాన్ని కట్ చేసి చూస్తే ఆ చీజ్ మొత్తం ఇలాంటి తెల్లటి పురుగులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ చీజ్ అమ్మిన ఓనర్ దగ్గరికి వెళ్లి రీఫండ్ అడిగితే ఆ ఓనర్ మీకు డబ్బులు ఇవ్వకపోగా మీతో రివర్స్ లో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ చీజ్ తయారయ్యేది ఆ పురుగులతో. ఎస్, ఈ చీజ్ ని ఇటలీలో కాసు మర్జు అని అంటారు. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే లిటరల్ గా రోటెన్ చీజ్ లేదా కుళ్ళబెట్టిన చీజ్ అనే మీనింగ్ వస్తుంది. అసలు ఈ చీజ్ ని ఎలా తయారు చేస్తారు అంటే, ముందుగా మేక పాలతో చీజ్ ని తయారు చేస్తారు. ఇది గట్టిగా సాల్టీగా ఉంటుంది. దీన్ని అలాగే వదిలేస్తే బాగుండేది, కానీ ఈ చీజ్ కి ఉన్న హార్డ్ లేయర్ ని తీసేసి కావాలని బయట వదిలేస్తారు. ఇప్పుడు ఈ చీజ్ మీద ఈగలు వాలి చీజ్ బ్లాక్స్ లోపల గుడ్లు పెడతాయి. కొన్ని రోజులకి ఆ గుడ్ల నుంచి ఇలాంటి తెల్లటి పురుగులు వచ్చి ఆ చీజ్ ని తింటూ చీజ్ ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి. దీని వల్ల ఈ చీజ్ కి ఎక్స్ట్రా క్రీమీ టెక్స్చర్ ఇంకా స్ట్రాంగ్ అండ్ ట్యాంగీ ఫ్లేవర్స్ వస్తాయి. ఈ చీజ్ ని తింటున్నప్పుడు ఈ పురుగులు ఇంకా బ్రతికే ఉంటాయి. యాక్చువల్ గా ఈ చీజ్ ని తయారు చేయడం యూరోపియన్ యూనియన్ లో ఇల్లీగల్ అయినా కూడా సీక్రెట్ గా తయారు చేసి మరీ తింటారు.